సో వెల్కమ్ టు క్రిప్ మార్ట్. సో గైస్ టు టాపిక్ వచ్చేసి నేను ఇంటర్లింక్ వీసా కార్డ్ యూజ్ చేసి ఒక ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ అయితే బై చేశాను. సో అది బై చేసిన డీటెయిల్స్ నేను మీకు షో చేస్తాను. సో చాలామంది అడుగుతున్నారు, సో ఇంటర్లింక్ వీసా కార్డ్తో పేమెంట్ చేయొచ్చా? సో వీసా కార్డ్ వర్చువల్ కార్డు ఆల్మోస్ట్ స్టార్టింగ్ వాళ్ళకు కోర్ టీమ్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి, సో అంబాసిడర్ ఉన్నారో వాళ్ళకు ఫిజికల్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడైతే వర్చువల్ కార్డ్ అయితే మీరు బై చేసుకొని తీసుకోవచ్చు. మీరు $10 బై చేసుకొని వర్చువల్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. లేకుంటే మీరు ఫ్రీగా అయినా తీసుకోవచ్చు. బట్ కొన్ని టాస్క్ ఉన్నాయి, అది ఫేస్బుక్ ఇవన్నీ వాటిల్లో మీరు వాళ్ళ పేజ్ ఫాలో అయ్యి, సో అవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది. సో నేనైతే $10 బై చేసి, సో నేను డిపాజిట్ చేసి వర్చువల్ కార్డ్ అయితే తీసుకున్నాను, ఇంటర్నేషనల్ కార్డు. సో ఆ పేమెంట్ ఏ విధంగా చేయాలనేది సో నేను ఒక డెమో చేసి చూశాను. ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ నేను బై చేశాను, $835 వర్త్ ఆఫ్ అమౌంట్. సో అది నేను చూపిస్తాను మీకు. సో వ్యాలెట్ మీద చూడండి, నేను వ్యాలెట్ మీద ట్యాప్ చేస్తున్నాను. నేను ఇక్కడ కార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కార్డ్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇది నా ఇంటర్లింక్ వీసా కార్డు. సో నా అమౌంట్ అనేది 0.89 cents ఉంది. రైట్, నేను పేమెంట్ చేశాను May 2026. సో ఇక్కడ చూడండి, ఫ్లిప్కార్ట్ ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ అని ఉంది. $835 నాది అమౌంట్ ఇక్కడ డిడక్షన్ అయింది. దెన్ $835 అమౌంట్ డిడక్షన్ అయింది. ఇక్కడ 0.03 USD వచ్చేసి నాకు డిడక్షన్ అవ్వడం జరిగింది. అది ఫ్లిప్కార్ట్ నేను ఇంటర్నేషనల్ కార్డ్ యూజ్ చేశాను కాబట్టి నాకు ప్లాట్ఫామ్ ఫీ అనేది వాళ్ళు ఛార్జ్ చేశారు. సో ఇప్పుడు చూడండి, ఫ్లిప్కార్ట్లో చూపిస్తాను నేను ఏ అమౌంట్ బై చేశాను అనేది, ఏ ప్రోడక్ట్ బై చేశాను అనేది. సో ఇక్కడ చూడండి, నా ఆర్డర్ డీటెయిల్స్లో మిల్టన్ 5.25 లీటర్ ప్లాస్టిక్ వాటర్ జగ్ వచ్చేసి నేను బై చేశాను. సో చూడండి, ఇది లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి, సెల్లింగ్ ప్రైస్ $828, టోటల్ ఫీ ప్లాట్ఫామ్ ఫీ వచ్చేసి $7. సో 0.03 అందుకే నాకు సో ఛార్జ్ అక్కడ డిడక్షన్ అవ్వడం జరిగింది కార్డులో. సో టోటల్ వచ్చేసి అవుట్ స్టాండింగ్ అమౌంట్ వచ్చేసి $835. పెయిడ్ బై డెబిట్ కార్డ్ అని చూడండి, ఇక్కడ పెయిడ్ బై డెబిట్ కార్డ్. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ ఫీ, ఇది వచ్చేసి టోటల్ సెల్లింగ్ ప్రైస్ $828. నేను బై చేసిన డేట్ వచ్చేసి, సో టోటల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. నా కార్డ్ డీటెయిల్స్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫ్లిప్కార్ట్ $835, 0.03 నా ప్లాట్ఫామ్ ఫీ, ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఉన్నాయి కదా, ప్లాట్ఫామ్ ఫీ ఛార్జెస్ అవి డిడక్షన్ చేయడం జరిగింది. సో ఇట్లయితే నేను ఇంటర్లింక్ వీసా కార్డ్తో పేమెంట్ చేయొచ్చా లేదా అనేది నేను ఒక డెమో అంటే బై చేసి చూశాను. సో కార్డ్ అయితే ఏ ఇష్యూ లేదు, వర్చువల్ కార్డ్ అయినా ఏ ఇష్యూ లేదు. మీరు ఈజీగా అమౌంట్ దాంట్లో టాప్అప్ చేసుకొని, USDT టాప్అప్ చేసుకొని మీరు ఏదైనా బుక్ చేసుకోవచ్చు. లైక్ ఆన్లైన్ బుకింగ్ ఏ ప్లాట్ఫామ్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఐఆర్సిటీసీ దెన్ మీరు ఏదైనా ఎయిర్ టికెటింగ్ ఏదైనా సరే, ఆన్లైన్ బుకింగ్, ఆన్లైన్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇంటర్లింక్ వీసా కార్డ్ యూజ్ చేసి ఏ పేమెంట్ అయినా చేసుకోవచ్చు ఈజీగా. ఏ డిస్ట్రప్షన్ మీకు ఉండదు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఈజీగా సఫీగా ఉంటుంది పేమెంట్ డిడక్ట్ అవ్వడము ఇలాంటి ఏ ఇష్యూ మీకు జరగదు. ప్రాపర్గా కార్డ్ అయితే మంచిగా వర్క్ అవుతుంది. సో ఎందుకంటే మా కమ్యూనిటీ మెంబర్స్ అడుగుతున్నారు, ఇంటర్లింక్ వీసా కార్డు వర్క్ అవుతుందా వర్చువల్ కార్డ్ తీసుకుంటే అని అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. సో ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా పేజ్. సో మీకు ఏమైనా ఇష్యూ ఉంటే, ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మీకు ఏ ఇష్యూ అయినా సరే నేను క్లారిఫై చేస్తాను, ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తాను. సో హోప్ యూ గైస్, థ్యాంక్ యూ.